అందరికీ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కలర్ఫుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. దానికోసం అనేసి ఫస్ట్ మనం కుక్కర్లో ఒక హాఫ్ కప్ అనేసి గ్రీన్ పీస్ అనమాట. ఈ పచ్చి బఠానీ మనకి వింటర్ సీజన్లో బాగా మనకి సీజనల్ అండి, బాగా దొరుకుతాయి. రేట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. సో మనకి గ్రీన్ పీస్లో వైటమిన్ సి ఇంకా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ కప్ క్యారెట్ ముక్కలు అనమాట. ఇంకా క్యారెట్ మన ఐ హెల్త్కి, స్కిన్కి చాలా మంచిది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనము ఒక హాఫ్ కప్పు కట్ చేసిన బీన్స్. ఇంక బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలుసు కదండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కల్లుప్పు వేసుకొని వాటర్ వేసుకొని 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇది బాయిల్ అయ్యే లోపల కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం వెల్లుల్లి తీసుకొని మనం లైట్గా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. తర్వాత మనకి కర్రీకి కావాల్సిన ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి. మనం ఎప్పుడైనా కుకింగ్లో లైట్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ యూజ్ చేసుకోకుండా ఉండాలి అంటే ఇలా స్టిర్ ఫ్రైస్ అనేది ట్రై చేయాలి. అంటే స్టిర్ ఫ్రైస్ అంటే అండి, మనకు ఏదైనా బాయిల్ చేసుకొని తర్వాత తాలింపు వేసుకోవడం అనమాట. ఇంక ఇక్కడ నేను డ్రై చేసిన ఎండిన కరివేపాకు వేసానండి. చాలా బాగుంటుంది అసలు అరోమా అయితే. ఇంకా ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. పసుపు, కారము వేసుకొని ఇంకొక నిమిషం మిక్స్ చేసుకుంటే మనకి చివరిగా మనం రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి, వెల్లుల్లి, ఆ పేస్ట్ అనేది వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా హెల్దీ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది మనం రైస్లో సైడ్ డిష్గా తినొచ్చు, డైరెక్ట్గా కలుపుకొని తినొచ్చు, లేదా రోటీస్కి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.